All right. So I think most of you guys have been sitting for a long period of time. So I want you to just stand up, stretch yourself, because I think that is a better way of greeting right now. చాలామంది చాలాసేపటి నుంచి మనం కూర్చున్నాం కదా, కొంచెం నిల్చుని కొంచెం రిలాక్స్ అవుతారా? Yes. Yes. I think it will be better if you look to the person next to you and say, Jesus loves you. మన ప్రక్కనున్న వారికి తిరిగి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్దామా? షేక్ అండ్ వదిలేండి. Yeah, I mean like జస్ట్ వాళ్ళని చూసి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Let's maintain distance. Okay? Good. So if you want to stretch yourself a little bit, because I wanted to do that. Okay, now you can sit down, please. Yes, కూర్చోండి దయచేసి. I really want to thank the organization Praise Audio Vision for inviting me and my wife, because I'm coming this side from Gachibowli. My family who stays towards Secunderabad, they also came over here to meet me over here. మొట్టమొదటిగా ఈ కార్యక్రమం అంతటిని జరిగిస్తున్న అధ్యక్షులకు, అలాగే మమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన నన్ను, నా భార్యను, మా కుటుంబాన్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు. మేము మరి గచ్చిబౌలి నుంచి ఎంతటా ప్రయాణం చేసి వచ్చి ఉన్నాము. I'm so glad and I'm so happy that all you people turned up for this time to sing carols, and I'm so blessed to see you guys. మీ సమయం వెచ్చించి మీరందరూ ఈ యొక్క క్యారల్స్కి పాటలు పాడడానికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే యేసయ్యను ఎంతగానో నేను గణపరుస్తున్నాను. You know what, the reason we have this season of celebration is because of two people who gave up their celebrations. ఈ సంబరాలన్నిటికీ జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వారి యొక్క సంబరాలను విడిచిపెట్టినారు. So I'm not talking about this competition. I'm talking in terms of the whole Christmas that we have been celebrating from generation to generation. నేను ఈరోజు జరుగుతున్న కార్యక్రమం గురించి మాట్లాడలేదు, కానీ క్రిస్మస్ అనే యొక్క పండుగ గురించి మన తరతరాలుగా మనము ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఎలాగైతే మనం సెలబ్రేట్ చేసుకున్నామో దాని గురించి మాట్లాడుతున్నాను. Can you guess who are those two people? ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీరు ఎవరైనా గెస్ చేయగలరా? ఇద్దరు వ్యక్తులు చేసిన యొక్క సాక్రిఫైస్ వల్ల మనము ఇలాగూ పండుగ సంబరాలు చేసుకోగలుగుతున్నాము. జీసస్ క్రైస్ట్. Any guesses? Mary Joseph. Yes. Can you lift your hand, whoever said this? Okay, that's awesome. It's Mary and Joseph. మరియయు మరియు యేసేపు వలన. Because these two people, they had they wanted to get married, and whenever we go for marriage, or when two people want to get married, they prepare a lot. మరియయు మరియు యోసేపు వారిద్దరూ వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. వివాహం అనుకున్న వాళ్ళకి చాలా ఆలోచనలు, చాలా ఆశలు ఉంటాయి కదా. But God disturbs their celebration. కానీ వారి యొక్క సంబరాలను దేవుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. And because they surrendered during that time, today we are able to celebrate this Christmas, right? దేవుని యొక్క పిలుపు మేరకు వారు విధేయులైనారు కాబట్టి వారి విధేయతను బట్టి మనందరము కూడా ఈ రోజు సంబరాలు చేసుకోగలుగుతున్నాము. You know, Mary was called the highly favored. మరియా ఎలాగూ పిలువబడినది కదా, హైలీ ఫేవర్డ్, దయాప్రాప్తురాలుగా పిలువబడినది. The angel comes and said, you are highly favored. ఇక్కడ దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని పలికినది. How many of you want to be highly favored? మనలో ఎంతమంది అంతగా మనము దయాప్రాప్తురాలుగా అనిపించుకోవాలనుకుంటున్నాము? Oh, there are very few people who want to be highly favored. చాలా తక్కువ మంది ఉన్నారు. Okay, can I see your hands please? చేతులెత్తుదామా? Everyone wants to be highly favored. మనందరము కూడా అలాగే దయాప్రాప్తురాలు అనిపించుకోవాలనుకుంటున్నాం కదా. So I'm going to give you 2 points or 2 things which will help you to become highly favored. మీరు అలాగూ అనిపించుకోవాలి అంటే ఈ రాత్రి నేను ఒక 2 సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. Which Mary and Joseph both had. ఈ యొక్క మరియయు మరియు యోసేపు వీరిద్దరూ కలిగి ఉన్న ఒక 2 సంగతులను నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. So I'm going to talk about Mary first over here. How many of you understood that when angel went and told Mary that you're going to have a child, the angel did not go and tell her parents about it?
మొట్టమొదటిగా నేను మరియ గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మరియ యొద్దకు ఈ దేవదూత వెళ్ళి వర్తమానం పంచుకున్నది కదా. ఎంతమంది అనుకుంటున్నారు మరియ యొక్క తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళి దేవదూత ఈ యొక్క వర్తమానం పంచుకున్నదని అనుకుంటున్నారు? So think about this. All the girls. ఇక్కడ ఉన్న స్త్రీలందరూ ఒకసారి ఈ విషయం ఆలోచించుదామా? So now Mary has to go to her parents and say that I'm going to have a child. ఇక దేవదూత మరియతో మాట్లాడినప్పుడు మరియ తనంతట తానే తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి చెప్పాల్సి ఉన్నది, ఇలాగూ నేను గర్భము ధరించి కుమారుని కనబోతున్నానని. Think about it, what the parents might have told. దాని గురించి ఒకసారి ఆలోచించుదామా? అలా వెళ్ళి చెప్పినప్పుడు, ఒక స్త్రీ అలా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి చెప్పినప్పుడు తల్లిదండ్రుల యొక్క స్పందన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుదామా? How many of your parents over here? ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? You know your parents what they're going to say. మీకు తెలుసు తల్లిదండ్రుల యొక్క ఎలాగ స్పందిస్తారు అని. They're not going to say, oh nice, oh so sweet, oh this nice thing happened, huh? I mean God told you. దాన్ని సంతోషంగా స్వాగతించే వారైతే ఉండరు కదా. దేవునికి ఇలా చెప్పాడా, అవును సంతోషం అనే వాళ్ళు ఎవరు ఉండరు కదా. Give one laugh. ఒక్కటిస్తారు కోపంతో. Right? And Mary had to go through that kind of a phase, a sacrifice, to say that at that moment, if you look at that chapter in Luke, first chapter, 26 onwards to 36, it says that she says to the angel, let it be done as God says. మరియా ఈ యొక్క ధైర్యంతో ఆ యొక్క సాహసం చేయాల్సి ఉన్నది, తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారిని ఎదుర్కొనవలసి ఉన్నది. అలాగే మనం లూకాసు వార్తలు చూసినప్పుడు ఇలాగూ రాయబడినది, దేవదూత తనతో మాట్లాడినప్పుడు ఎదురు మాట్లాడకుండా నీ చిత్తమే జరుగునుగా, ఇట్లా అవునుగాక అనినది. So that shows character. అది క్యారెక్టర్ అనే వ్యక్తిత్వం గురించి చెప్తూ ఉన్నది. So the first thing that you need to learn if you need to have favor of God upon your life is have character. దేవుని యొక్క కృప మీ జీవితంలో మీరు పొందుకోవాలంటే మొట్టమొదటిగా మీకు ఉండవలసినది మీ యొక్క క్యారెక్టర్ అనేది, ఒక వ్యక్తిత్వం అనేది మీకు కలిగి ఉండాలి. The character to surrender to God's will. దేవుని యొక్క చిత్తమునకు మనల్ని మనం తలవంచుకుని విధేయులమై ఉండడానికి కావాల్సిన క్యారెక్టర్ మనం పొందుకోవాలి. How about Joseph? యోసేపు గురించి ఆలోచించుదామా? The boys were thinking, I have no problem about this. అబ్బాయిలు ఏమనుకుంటున్నారు, మరియ గురించి కదా నాకు సంబంధం లేదనుకుంటున్నారు. But let's think Joseph. Joseph was about to get married to her and then he comes to know that she's going to be pregnant. యోసేపు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ సమయంలో ఇలాగూ ఈమె గర్భవతి అయినదని తెలుసుకున్నాడు. So he wanted to divorce. ఆ సమయంలో ఏమనుకున్నాడు, నేను విడాకులు ఇచ్చేయాలనుకున్నాడు మరియకు. But do you know where the angel appeared to Joseph? మీకు ఒక విషయం తెలుసా, యోసేపుకు మా యొక్క దేవదూత ఎక్కడ దర్శనమైనది, ఎక్కడ కనిపించినది? In a dream. దర్శనంలో కనిపించినది దేవదూత. Now boys, think about this. అబ్బాయిలు మీరు ఒకసారి ఆలోచించండి. Now Joseph angel appears in a dream and says, now you have to get married to Mary. యోసేపుకు కలలో ఆమె దేవదూత దర్శనంలో కనిపించి నీవు మరియను వివాహం చేసుకోవాలని చెప్పినది. Now how will Joseph go and tell his parents about it? ఇప్పుడు యోసేపు ఇలాగ నాకు దేవదూత కనిపించిన దర్శనంలో అని అతని తల్లిదండ్రులకు ఎలా చెప్తాడు? Let's take that he goes to his parents and says that this God told me in what? In my dream. To marry Mary. ఇప్పుడు మీరు ఇలా ఊహించుకుందాము, యోసేపు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు కలలో ఇలాగూ దేవదూత కనిపించి మరియనే వివాహం చేసుకోమని చెప్పినది అని చెప్పినట్లు మనం ఒకసారి ఊహించుకుందామా? So at this point what will Joseph's parents say to? ఆ సమయంలో యోసేపు యొక్క తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారు? బాబు నువ్వు ఆమె గురించి బాగా ఆలోచిస్తున్నావు నాయనా, ఓకే, అందుకే నీకు డ్రీమ్లో వచ్చినట్టు ఉన్నది. So is that not what the parents are going to say? Sometimes you need to stand on the things what God spoke to you personally and he might not have spoken to anyone else about it. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో దేవుడు వ్యక్తిగతంగా మీతో ఏం మాట్లాడాలో వాటిపైన నిలబడాల్సి ఉన్నది. దాని గురించి దేవుడు వేరెవ్వరితోనూ చెప్పి ఉండకపోవచ్చు. And that surrender is character. ఆ విధేయతే మీ యొక్క వ్యక్తిత్వానికి కారణము. So we see over here Mary had that kind of a character and Joseph had a character to submit and surrender to what God is speaking to them, even though they will go through an emotions trauma.
మనం చూసినట్లయితే మరియయు అలాగే యోసేఫు కూడా తగ్గించుకుని దేవుని యొక్క పిలుపుకు ఆయన చిత్తమునకు వారు తగ్గించుకుని వారు సరెండర్ అయిపోయినట్లుగా మనం చూస్తున్నాము. So the first thing what we learned is character, and the second thing that you need to learn is this connection. మొట్టమొదటిగా క్యారెక్టర్ అనే దాని గురించి మనం చూస్తున్నాము. రెండవది కనెక్షన్ అన్నట్లుగా బంధం అనేది. How many, I mean, why was Mary chosen? ఎందుకు మరియా ఏర్పరచబడినది? Yes. ఆమె కన్యక అని. And what? She was holy. పరిశుద్ధముగా ఉన్నదని. Faithful to God. Faithful to God. Okay. Obedient. Yeah. But let me tell you something. Mary was chosen because she was going to get married to Joseph. And Joseph comes from the lineage of David. Amen. Yes. ఎందుకు అనేది ఒక కారణం నేను చెప్పాలని అనుకుంటున్నాను. మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే మరియా యోసేఫును వివాహం చేసుకోవాల్సి ఉన్నది. ఆ యోసేఫు దేని నుంచి వచ్చినాడు? దావీదు యొక్క తరంలో నుంచి యోసేఫు పుట్టినాడు. You know the promise that God gave to David? దావీదుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో మీకు తెలుసా? That through David will come the ruler. దావీదులో నుంచి ఆ తరములో నుంచి నాయకుడు అనేవాడు జన్మిస్తాడు అని. The son of God will be called the son of David. దేవుని యొక్క కుమారుడు దావీదు యొక్క కుమారుడిగా పిలువబడతాడని రాయబడి ఉన్నది. And because Joseph was from the family of David and Mary was about to get married to Joseph, she got the favor. యోసేఫు దావీదు యొక్క తరములో జన్మించినాడు కాబట్టి యోసేఫుతో ప్రధానమైనది కాబట్టి మరియ యోసేఫును వివాహము చేసుకుంటున్నది కాబట్టి మరియను దేవుడు పిలుచుకునేనాడు. Your connections are so important, my friends. అందుకనే ఈ యొక్క కనెక్షన్స్, ఈ బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Some of you are connected to wrong people in your life. That's the reason you are going through a miserable situations. మీ జీవితంలో చాలా మంది అనవసరమైన వారితోటి బంధము మీరు ఏర్పరచుకున్నారు, అవసరం లేని వారితోటి. అందుకే మీ జీవితంలో ఎంతో పరిస్థితులు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. But if you're going to be connected to the right people, the favor will fall upon your life. మీరు ఎప్పుడైతే సరి అయిన వ్యక్తులతో సంబంధం ఏర్పరచుకుంటారో దేవుని యొక్క కృప మీ పైన నిలిచి ఉంటున్నది. This is how Mary and Joseph found favor in the eyes of God. ఈ యొక్క సరి అయిన బంధము ద్వారానే మరియయు యోసేఫు కూడా దేవుని యొక్క దృష్టిలో కృప పొందుకున్నారు. Character through surrender. క్యారెక్టర్, సరి అయిన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు, విధేయులై ఉన్నారు. And the right connection. సరి అయిన సంబంధము కలిగి ఉన్నారు. And that's how the favor will fall upon your life. అలాగే ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు, ఒక క్యారెక్టర్ కలిగి ఉన్నప్పుడు, ఒక సరి అయిన బంధము కలిగి ఉన్నప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కృప వారిపైన నిలిచి ఉంటున్నది. So at this time, with this in your heart, I want you to commit yourself that whatever God gonna speak to you, you're gonna do it at your best and you're gonna surrender to it. ఈ విషయాలన్నిటినీ ధ్యానించుకుని ఒక్క విషయం మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు వేటి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా కానీ, దేవుడు మీతో ఏం మాట్లాడినా కానీ దానికి విధేయులై ఉండి ఆయనకు సమర్పించుకోవాలని మీరు ఒకసారి ఆలోచించండి. And be connected to right people. సరి అయిన వ్యక్తులతో సంబంధం ఏర్పరచుకునండి. And if you are connected to wrong, you know it and it's not the right thing, make steps to disconnect. ఒకవేళ మీ జీవితంలో సరి అయినది కాదు అనేది, అలాంటి సంబంధం ఏమైనా ఉంటే వాటిని అక్కడితో ఆపివేసి సరి అయిన వారితో సంబంధం ఏర్పరచుకోనండి. And that's how you will find favor. అలాగూ దేవుని యొక్క కృపను మీరు పొందుకోగలుగుతారు. Amen. 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 So thank you one and all for listening to me so patiently. I think I preached again, in spite of having a word of God before, but this was my heart that I really wanted to share with all you young people, all young at heart also. ఎంతో ఓపికతో కూర్చుని విన్నా మీ అందరికీ వందనాలు. ఈ యొక్క మాటలను నా హృదయంలో ప్రేరేపణ పుట్టినది. ముఖ్యంగా యవనస్తులకు నేను ఈ విషయంలో పంచుకోవాలని ఎంతగానో ఆశపడినాను. So thank you so much. God bless you. Thank you. Praise the Lord. Times are changing and the world is moving. There is a phenomenal change in the music industry, especially in the Christian music world. We have a lot of lyricists, choreographers, musicians, preachers from every nook and corner of this world.
So Praise Audio Vision came up with a vision of backing up all of these talented artists by promoting them and helping them exhibit their talents. Starting from filming you to helping you reach out to the world, Praise Audio Vision will guide you and help you deliver a successful and impactful video. Praise Audio Vision will also participate to support in a lot of charity events to outreach our loving God to the